వెతకాలనుకోవడం లేదు. They don't want to think how I can escape from hell. మరి ఎలా నరకం నుంచి నేను తప్పించుకోగలను ఆలోచించటం లేదు. Like this rich man. ఈ ధనవంతుడిలాగా. But when he was in the hell, ఆయన ఎప్పుడైతే నరకంలో ఉన్నాడో he was asking drop of water. ఆయన ఒక చుక్క నీటిని అడుగుతా ఉన్నాడు. But Father Abraham said, we cannot come to you. మరి తండ్రి అబ్రహాం చెప్తా ఉన్నాడు, మేము మీ దగ్గరికి రాలేము అని. And you also cannot come to us. మరి నువ్వు కూడా నా దగ్గరికి రాలేవు. When our life finish in the world, ఈ లోకంలో మన జీవితం ముగించబడిన తర్వాత one person direct go to hell, another person is going to heaven. మరి ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఇంకొక వ్యక్తి పరలోకానికి వెళ్తాడు. So but when rich man he entered in hell, ఎప్పుడైతే ధనవంతుడు నరకంలో ప్రవేశించాడో what second request he did? మరి రెండో కోరిక ఆయన ఏమని కోరుకున్నాడంటే, Second request is asking Father Abraham, please send Lazarus to my house. ఆయన రెండోసారి ప్రాధేయపడుతుంది ఏంటంటే, దయచేసి లాజరుని నా ఇంటికన్నా పంపించు. I have 5 brothers. నాకు 5 సహోదరులు ఉన్నారు. I don't want my brother to come to hell. మరి నా సహోదరి నరకానికి రావడం నాకు ఇష్టం లేదు. Now when he reached in the hell, ఆయన ఎప్పుడైతే నరకంలో ప్రవేశించాడో he understand what is hell. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది నరకం అంటే ఏంటని. Now he don't want his brethren to come to hell. కాబట్టి ఆయన ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే, తన సహోదరులు నరకం రావడానికి ఆయన కోరుకోవటం లేదు. But when he was in the world, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు always he thought of his brethren, how brethren can be rich, ప్రతిసారి తన సహోదరులు ఎలా ధనవంతులు కావాలి అన్నది ఆలోచిస్తాం. how my brethren can be rich, ఎలా నా సహోదరులు ధనవంతులు how కాగలుగుతారు, my brethren can wear good clothes, ఎలా నా సహోదరులు మంచి వస్త్రాలు how my వేసుకోగలుగుతారు, brethren can eat good food. ఎలా నా సహోదరులు మంచి ఆహారాన్ని తినగలుగుతారు. He was thinking this much. ఈ విధంగా ఆలోచిస్తా ఉన్నాడు. But when he entered in hell, కానీ ఎప్పుడైతే నరకంలో he ప్రవేశించాడో don't want his brethren to come to hell. తన సహోదరులు నరకం రావడానికి ఇష్టపడట్లేదు ఆయన. So he is requesting Father Abraham, కాబట్టి ఆయన తండ్రి అయిన అబ్రహామును కోరుకుంటా ఉన్నాడు. Father Abraham, I don't want my brethren to come this place. తండ్రి అబ్రహామా, నా సహోదరులు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. I want to go and I want to testify them. నేను వెళ్ళి వాళ్ళకి సాక్ష్యాన్ని అందించాలనుకుంటున్నా. I want to tell them hell is so horrible. వాళ్ళతో నేను చెప్పాలనుకుంటున్నాను, నరకం ఎంతో భయంకరమైన స్థలం. Brethren, you shouldn't come to hell. సహోదరులారా, దయచేసి మీరు ఇక్కడికి రాకూడదు. But now he cannot go. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళలేడండి. He understood I cannot go to my home again. ఆయనకు అర్థమైంది మళ్ళా నేను నా ఇంటికి వెళ్ళలేను అని. He understood I cannot testify to my brethren. ఆయనకు అర్థమైంది నా సహోదరులకి నా సాక్ష్యాన్ని కూడా నేను అందించలేను. So he is requesting Father Abraham, కాబట్టి తండ్రి అయిన అబ్రహాముని బతిమాలుకుంటా ఉన్నాడు. Father Abraham, please send Lazarus to my home. తండ్రి అబ్రహామా, దయచేసి లాజరుని నా ఇంటికి పంపించు. That time what Father Abraham said, ఆ సమయంలో తండ్రి అయిన అబ్రహాం ఏమని చెప్పాడు? I will not send Lazarus. నేను లాజరుని పంపించును. Even if I send Lazarus, they will not believe. నేను లాజరుని పంపించినా సరే వాళ్ళు నమ్మరు. But one secret Father Abraham said, కానీ ఒక రహస్యాన్ని తండ్రి అయిన అబ్రహాం చెప్పాడండి. Father Abraham said they have the book of the Moshe and the book of the law. మరి తండ్రి అయిన అబ్రహాం ఏం చెప్పాడంటే, వారికి మోషే రాసిన గ్రంథాలు అలాగే ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయి. Father Abraham said తండ్రి అయిన అబ్రహాం చెప్పాడు, they have the book of Moshe, మరి వారి దగ్గర మోషే యొక్క గ్రంథాలు ఉన్నాయి, they have the book of the prophets. మరి ప్రవక్తల యొక్క గ్రంథాలు కూడా ఉన్నాయండి. What that means? దానికి అర్థం ఏంటంటే, They have Bible in their home. వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉందంటండి. In the Bible, బైబిల్లో there is a way మార్గం అనేది ఉంది. how you can escape from hell, ఎలాగ నరకం నుంచి మీరు తప్పించుకోగలరు, how you can go to heaven. ఎలా పరలోక రాజ్యానికి మీరు వెళ్ళగలరు అని. Father Abraham also, he born through Adam. మరి తండ్రి అయిన అబ్రహాము కూడా ఆదాము ద్వారా జన్మించాడు. He also born in sin. ఆయన కూడా పాపంలో జన్మించాడు. He also committed sin. ఆయన కూడా పాపం చేసిన వ్యక్తిగా Then ఉన్నాడు. how can Father Abraham enter in heaven? మరి ఎలాగ తండ్రి అయిన అబ్రహాము నిత్య జీవంలో ప్రవేశించగలిగాడు? There is a time Father Abraham also, he was a sinner. మరి ఒక సమయం ఉందండి, ఆ సమయంలో తండ్రి అయిన అబ్రహాము కూడా పాపిగానే ఉన్నాడు. But there is a time word of God came to Father Abraham. మరి ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో దేవుని వాక్యం తండ్రి అయిన అబ్రహాము దగ్గరికి వెళ్ళింది. When Father Abraham believed God's word, ఎప్పుడైతే మరి అబ్రహాం గారు దేవుని యొక్క మాటను నమ్మాడో, Bible says Abraham believed in God's word and that faith called as righteousness. మరి అందుకే బైబిల్ చెప్తా ఉంది, అబ్రహాము దేవుని మాటను నమ్మాను కాబట్టి అతను నీతిమంతుడిగా చేసిందని. So Abraham, before he left this world, అబ్రహాము ఈ లోకాన్ని విడిచిపెట్టడానికంటే ముందు from sinner he become righteous. ఆయన పాపిగా ఉన్న వ్యక్తి నీతిమంతుడిగా మారాడు. So what Bible says? బైబిల్ ఏమని చెప్తుందంటే, Sinners will go to hell. మరి పాపులు నరకానికి వెళ్తారంటే. Because sinners, they have to go to hell. ఎందుకంటే పాపులు నరకానికి వెళ్ళాల్సిందే. With the sin, no one can go to heaven. మరి పాపాన్ని కలిగి ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. Because heaven is a holy place. ఎందుకంటే పరలోక రాజ్యం పరిశుద్ధమైన స్థలం కాబట్టి. With sin we can dwell in this earth. మరి పాపంతో ఈ భూమి మీద మనం జీవించి ఉండొచ్చేమో. But with sin we cannot go to heaven. కానీ పాపాన్ని
పాపాన్ని కలిగి ఉండి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. So because heaven is holy place, ఎందుకంటే పరలోక రాజ్యం పరిశుద్ధమైన స్థలం కాబట్టి. so with sin we cannot go to holy place. పాపాన్ని కలిగి ఉండి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించలేము. We are all people of God. మనం అందరూ కూడా దేవుని ప్రజలము. We all born in sin. మనం అందరూ కూడా పాపంలో జన్మించాం. Like Father Abraham. అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము లాగా. We also born in sin. మనం కూడా పాపంలో జన్మించాం. We all have committed sin. మనం అందరూ కూడా పాపం చేసిన వారిగా ఉన్నాం. But God wants to give us the way how we can become righteous. కానీ దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఎలా మనం నీతిమంతులం కాగలము అని. God wants to teach us the faith of Father Abraham. దేవుడు తండ్రి అయిన అబ్రహాముకు నేర్పించిన విశ్వాసాన్ని మనకు కూడా నేర్పించాలనుకుంటున్నాడు. When we have the faith of like Father Abraham, మరి తండ్రి అయిన అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉన్నప్పుడు, as his faith and same faith when we have, మరి ఆయన యొక్క విశ్వాసం మన యొక్క విశ్వాసం ఒకే విధంగా ఉన్నట్లయితే, as Father Abraham become righteous, we also can be righteous. మరి తండ్రి అయిన అబ్రహాము ఎలాగైతే నీతిమంతుడు అయ్యాడో ఆయనలాగే మనం కూడా నీతిమంతులు కావచ్చు. How Father Abraham received blessing, we also can receive blessing. తండ్రి అయిన అబ్రహాము ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మనం కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. That is the way how Father Abraham wants to teach that rich man. మరి ఆ మార్గంలో ఈ ధనవంతుడికి కూడా నేర్పించాలనుకుంటున్నాడు. So what Father Abraham say? తండ్రి అయిన అబ్రహాం ఏమని చెప్పాడంటే, They have the book of Moshe. మరి మోషే యొక్క గ్రంథాలు ఉన్నాయంట. They have the book of the prophet. ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయంట. Moshe has a 5 book. మరి మోషే దగ్గర 5 గ్రంథాలు ఉన్నాయి. Another books of the prophet. మరి మిగిలిన పుస్తకాలు ప్రవక్తల యొక్క గ్రంథాలు. All the time book of the Moshe and the book of the prophet is teaching us how to believe Jesus. మరి మోషే యొక్క గ్రంథాలు, ప్రవక్తల యొక్క గ్రంథాలు ప్రతిసారి చెప్తున్నాయి ఏంటంటే ఏ విధంగా యేసుని మనం కలుసుకోవచ్చు అని. That is teaching how Jesus will take away our sin. ఈ పుస్తకాల్లో ఎలాగ యేసయ్య మన పాపాల నుంచి మనం విడిపించాడు అని రాయబడింది. How our sin will be finished. ఎలా మన పాపం ముగించబడిందో రాయబడింది. How our sin can be washed. ఎలా మన పాపం కడిగి వేయబడుతుందో రాయబడింది. How sinner can be wholly righteous. మరి ఎలాగ పాపి నీతిమంతుడు పరిశుద్ధుడు కాగలదో రాయబడింది. That all thing is has been explained in the Bible. ఇవన్నీ కూడా బైబిల్లో భద్రపరచబడి ఉన్నాయి. But problem is, సమస్య ఏంటంటే rich man's house Bible is there. ధనవంతుడి ఇంట్లో బైబిల్ ఉందండి. He has a Bible. ఆయన దగ్గర బైబిల్ ఉంది. He know Abraham, he is calling Father Abraham as a Father Abraham. మరి తండ్రి అయిన అబ్రహాముని తండ్రి అని పిలుస్తా ఉన్నాడు. But he didn't find the faith of Abraham. కానీ ఆయన బైబిల్లో తండ్రి అయిన అబ్రహాముకున్న విశ్వాసాన్ని కనుగొనలేదు. So sometime I visit different denomination. మరి కొన్ని సార్లు నేను వేరే డినామినేషన్ కలుస్తా ఉంటాను. For example, sometime I visit Lutheran church. మరి కొన్నిసార్లు నేను లూథరన్ సంఘాలను కలిసిన. So I ask them. నేను వాళ్ళని అడుగుతా ఉంటాను. You know faith of Martin Luther? మరి మీకు మార్టిన్ లూథర్ గారు కలిగి ఉన్న విశ్వాసం గురించి తెలుసా? And they say we don't know. వాళ్ళు చెప్తా ఉంటారు మాకు తెలియదు. Sometime if I visit another denomination. మరి వేరే డినామినేషన్ నేను కలిసినప్పుడు Many time people they don't know the founder's faith also. మరి ప్రారంభంలో ఆ యొక్క సంస్థని ప్రారంభించిన ఫౌండర్ గారి యొక్క విశ్వాసం గురించి కూడా వాళ్ళకి తెలియదు. Actually God has already given faith to Father Abraham. తండ్రి అయిన అబ్రహాముకి అంతకు ముందే విశ్వాసాన్ని ఇచ్చాడు. We must receive that faith. ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. As Abraham become righteous, we also can become righteous. మరి అబ్రహాము నీతిమంతుడు అయినట్టుగా మనం కూడా నీతిమంతులం కాగలుగుతాం. As Abraham went to the heaven, we also can go to heaven. మరి అబ్రహాము పరలోకానికి వెళ్ళినట్టు మనం కూడా పరలోకానికి వెళ్ళగలుగుతాం. Actually that is very simple. ఇది చాలా తేలికైనదండి. But people they don't want to find that way in the Bible. కానీ బైబిల్లో ప్రజలు ఆ మార్గాన్ని కనుగొనాలనుకోవట్లేదు. Just people wants to close the Bible and they want to believe God. మరి బైబిల్ మూసేసి ప్రజలు దేవుడిని నమ్మాలనుకుంటున్నారు. And for what people think very easy, మరి తేలిగ్గా ప్రజలు ఏమని ఆలోచిస్తారంటే they want to just close their eyes. వాళ్ళు కళ్ళు మూసుకుని They don't want to check the Bible. మరి బైబిల్ ని వాళ్ళు చెక్ చేయాలనుకోరు. Just they want to close their eyes. వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. Oh Lord, దేవా please remember me. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. Knowing unknowingly whatever sin I have committed, please forgive my sin. తెలుసో తెలియకో నేను చేసిన పాపాలను క్షమించు. Amen. ఆమేన్. Finish. అయిపోయింది. They think వాళ్ళు ఏమనుకుంటారంటే this is the way my sin can be forgiven. ఈ మార్గంలో నా పాపం క్షమించబడుతుందేమో But అనుకుంటారు. if you open the Bible, కానీ బైబిల్ తెరిచినట్లయితే Bible says wages of sin is death. బైబిల్ చెప్తా ఉంది పాపానికి జీతం మరణం అని. Without shedding of blood, there is no forgiveness. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదంటండి. That's why Father Abraham said to rich man, అందుకని తండ్రి అయిన అబ్రహాము ఈ ధనవంతుడితో చెప్తా ఉన్నాడు. they have book of law, book of Moshe. కాబట్టి వారికి మోషే యొక్క గ్రంథాలు, ప్రవక్తల యొక్క గ్రంథాలు ఉన్నాయని. Let them listen. వాళ్ళని విననివ్వండి. What Father Abraham said? తండ్రి అయిన అబ్రహాము ఏమని చెప్తున్నాడండి? Let them listen.
వాళ్ళని విననివ్వండి. Let them listen. వాళ్ళని విననివ్వండి. What they have to listen? వాళ్ళు ఏమని వినాలి? They have to listen book of Moshe and the book of prophets. వాళ్ళు మోషే యొక్క గ్రంథం గురించి, ప్రవక్తుల యొక్క గ్రంథాల గురించి వినాలి. Through the book of Moshe and the prophet, God wants to deliver us faith. మోషే యొక్క గ్రంథాల నుంచి, ప్రవక్తుల యొక్క గ్రంథాల నుంచి దేవుడు విశ్వాసాన్ని వివరించాలనుకుంటున్నాడు. What faith God wants to deliver? ఎలాంటి విశ్వాసాన్ని దేవుడు అందించాలనుకుంటున్నాడు? He wants to deliver the faith how He has made us holy and righteous. ఆయన ఎలాగైతే మనల్ని నీతిమంతుల్ని, పరిశుద్ధుల్ని చేశాడో ఆ విశ్వాసాన్ని దేవుడు మనకి So వివరించాలనుకుంటున్నాడు. today all you are here to watch the cantata. మరి ఈ రోజు మీరు అందరూ కూడా ఇక్కడ కంటాట కార్యక్రమాన్ని చూడడానికి వచ్చారు. You are waiting for cantata. మీరు అందరూ కూడా కంటాట కోసం ఎదురు I have very చూస్తున్నారు. less time. నాకు చాలా కొంచెం సమయమే ఉందండి. But with that less time also, I want to explain you. మరి ఆ సమయాన్ని ఉపయోగించి కొంచెం నేను మీకు In the book వివరించాలి. of Moshe, మోషే యొక్క గ్రంథాల్లో how God is teaching about the forgiveness of sin. దేవుడు ఏ విధంగా పాప క్షమాపణకు సంబంధించిన బలి గురించి వివరిస్తా ఉన్నాడు. We will see the PPT. ఆ పీపీటీని మనం I చూద్దామండి. will explain you through the ఈ PPT. పీపీటీ ద్వారా నేను మీకు వివరిస్తాను. When God called His people దేవుడు ఆయన ప్రజల్ని పిలిచినప్పుడు in the wilderness, ఈ అరణ్యంలో God said to Moshe to build a tabernacle. దేవుడు మోషేతో చెప్పాడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని. When they made this tabernacle, ఎప్పుడైతే ఈ ప్రత్యక్ష గుడారాన్ని వారు ఏర్పాటు చేశారో, in this tabernacle there was a way of sin offering. మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో పాప పరిహార బలికి సంబంధించిన పాప పరిహార బలిని అనేది అర్పించాలండి. To receive forgiveness of sin, మరి పాప క్షమాపణ పొందుకోవాలంటే first what they have to understand, మొదటిగా వారికి ఏం తెలియాలంటే I have committed sin. నేను పాపం చేసిన వ్యక్తిని అని తెలియాలి. So Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే when you realize you committed sin, ఎప్పుడైతే నువ్వు పాపం చేశావు అని గుర్తిస్తావో you need to bring sin offering. నువ్వు పాప పరిహారార్థ బలి పశువుని తీసుకుని రావాలి. It's not you realize sin, then you need to pray. మరి నువ్వు పాపాన్ని గుర్తించావు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలని కాదు. God is not saying that way. దేవుడు ఆ మార్గాన్ని చెప్పట్లేదు. If you see this picture, ఈ ఫోటోని మీరు చూసినట్లయితే you can see this man, he realized his sin. ఈ వ్యక్తి ఆయన పాపాన్ని గుర్తించాడండి. What PPT I am showing you, నేను ఏదైతే పీపీటీ నేను మీకు చూపిస్తున్నానో this is written in Leviticus chapter 4 from verse 27 to 31. మరి లేవియా కాండం 4వ అధ్యాయం 21 నుంచి 37 వచనాల్లో మనం చూడొచ్చు. There is written how sin can be forgiven. అక్కడ రాయబడింది ఎలా పాపం అనేది క్షమించబడుతుందని. First this man understand he has a sin. మొదటిగా ఈ వ్యక్తికి అర్థమైంది నా దగ్గర పాపం ఉందని. After that what God said to him, దాని తర్వాత దేవుడు ఆయనకి ఏం చెప్తున్నాడంటే you bring sin offering. నువ్వు పాప పరిహారార్థ బలిని తీసుకురా. So that man has to go and bring sin offering. మరి ఆ వ్యక్తి వెళ్ళి బలి పశువుని తీసుకురావాలండి. After that he has to lay his hand on that sin offering. దాని తర్వాత ఈ వ్యక్తి తన రెండు చేతుల్ని బలి పశువు మీద ఉంచాలి. When he lay his hand on that sin offering, ఎప్పుడైతే ఈ పాప పరిహారార్థ బలి పశువు మీద ఆయన చేతులు ఉంచుతాడో, now you can see the another photo. ఇక్కడ రెండో ఫోటోని మీరు చూడొచ్చు. Another photo, that man's sin has been transferred to that sin offering. ఈ వ్యక్తి యొక్క పాపం అనేది బలి పశువు మీదకు బదిలీ అవుతుంది. His sin has been transferred to him. ఈ యొక్క వ్యక్తి పాపం బలి పశువు మీదకు బదిలీ అవుతుందండి. Before this lamb has no sin. ఇంతకు ముందు ఈ యొక్క జంతువు మీద ఈ జంతువులు ఎలాంటి పాపం లేదు. Before sin that man has. మరి ఇంతకు ముందు ఈ వ్యక్తి దగ్గర పాపం ఉంది. But when this sin offering has been brought by that man, మరి ఎప్పుడైతే ఈ వ్యక్తి ద్వారా ఈ బలి పశువు తీసుకురాబడిందో, according to word of God, when he lay his hand, వాక్యం ప్రకారంగా ఎప్పుడైతే తన చేతుల్ని బలి పశువు మీద ఉంచాడో, his sin transferred to sin offering. మరి ఈ వ్యక్తి యొక్క పాపాలు ఈ బలి పశువు మీదకు బదిలీ అవుతుందండి. Now that man become free from sin. ఈ వ్యక్తి పాపం నుంచి విడుదల పొందుకున్నాడు ఇప్పుడు. But now sin belong to this sheep. మరి ఈ పాపం ఈ జంతువులు అవుతా ఉంది. Sin belong to this sin offering. మరి ఈ యొక్క పాపం అనేది పాప పరిహార బలి పశువుకి చెందింది అవుతుంది. Then now what to do? ఇప్పుడు ఏం చేయాలి? Wages of sin is death. పాపానికి జీతం మరణం అండి. Without shedding blood there is no forgiveness. రక్తం చెందించకుండా పాప క్షమాపణ కలుగుదంట. So now God is telling to you, kill that lamb. మరి దేవుడు చెప్తా ఉన్నాడు ఈ యొక్క గొర్రెని చంపాలి అని. You kill that sheep. ఈ గొర్రెని చంపాలి. Then that sheep, that sin offering has to be killed. మరి ఈ యొక్క పాప పరిహార బలి పశువు అనేది మరణించాలి. Because wages of sin is death. కారణం ఏంటంటే పాపానికి జీతం మరణం కాబట్టి. Without shedding of blood there is no forgiveness. రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది కలగట్లేదండి. So that lamb has to die. కాబట్టి ఈ యొక్క జంతువు మరణించాలి. With the death of that lamb, that sin has been finished. మరి ఈ యొక్క జంతువు మరణించడం ద్వారా పాపం అనేది ముగించబడతా ఉంది. After that sin offerings blood they have to take. మరి దాని తర్వాత ఈ బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకోవాలి.
రావాలి. And they have to apply that blood on the horns of the altar. మరి ఈ రక్తాన్ని బలిపీఠపు కొమ్ముల మీద పూయాలంటండి. That sheep has not committed any sin, ఈ యొక్క గొర్రె ఎలాంటి పాపాన్ని చేయలేదు, but he died because of that person's sin. కానీ ఒక వ్యక్తి పాపం చేయడం వల్ల ఆ వ్యక్తి పాపం కోసం ఈ జంతువు మరణించాల్సి వచ్చింది. This is all shadow of Jesus Christ. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుకి ఛాయగా ఉందండి. How Jesus will come, ఎలా యేసయ్య రాబోతా ఉన్నాడు, how Jesus will born blameless, మరి ఎలాగ యేసయ్య నిర్దోషిగా జన్మిస్తా how ఉన్నాడు, Jesus will die because of our sin. మన పాపాల కోసం యేసయ్య ఎలా మరణిస్తా ఉన్నాడు. This is the teaching of all the book of Moshe and the book of prophets. మరి మోషే యొక్క గ్రంథాలు, ప్రవక్త యొక్క గ్రంథాల నుంచి ఇవన్నీ కూడా యేసయ్య గురించి నేర్పిస్తా ఉన్నాయి. So that lamb has to die, ఇప్పుడు ఈ గొర్రె మరణించాలి, and his blood has to apply on the horns of the altar. మరి ఆ రక్తం అనేది బలిపీఠపు కొమ్ముల మీద పూయబడాలి. Why that blood has to apply on the horns of the altar? ఎందుకని ఈ రక్తం బలిపీఠపు కొమ్ముల మీద పూయబడాలంటే, Whenever people commit sin, ఎప్పుడైతే ప్రజలు పాపం చేస్తా ఉన్నారో, Bible says sin is written on the horns of the altar. బైబిల్ చెప్తా ఉంది బలిపీఠపు కొమ్ముల మీద పాపాలు రాయబడి ఉన్నాయంట. That is written in Jeremiah chapter 17. మరి ఇది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. 17:1 and 2 is written there. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం ఈ విషయాన్ని చూడొచ్చు. So when people commit sin, ఎప్పుడైతే ప్రజలు పాపం చేస్తా sin ఉన్నారో, is written two places. పాపం అనేది 2 స్థలాల్లో రాయబడి ఉంది. One is the horns of the altar ఒకటి బలిపీఠపు కొమ్ముల మీద, and heart of the people. రెండోది ప్రజల హృదయం అనే పలకల మీద. When God see the people sin, దేవుడు ఎప్పుడైతే ప్రజల పాపాన్ని చూస్తా ఉన్నాడో, God see in the horns of the altar. దేవుడు ఆ పాపాన్ని బలిపీఠపు కొమ్ముల మీద చూస్తా ఉన్నాడు. When we feel our sin, ఎప్పుడైతే మన పాపాన్ని మనం గుర్తిస్తున్నామో, always we remember our sin in our heart. ప్రతిసారి మన హృదయంలో మన పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. That's why sin has to forgive by that way. మరి అందుకనే పాపం అనేది ఈ మార్గంలో క్షమించబడాలి. That's why what God said, అందుకని దేవుడు ఏమని చెప్పాడు, after you sacrifice that sin offering, మరి బలిపశువుని మీరు అర్పించిన తర్వాత you have to apply blood on the horns of the altar. కాబట్టి ఈ రక్తాన్ని బలిపీఠం కొమ్ముల మీద పూయాలి. So how many things happen we have to know. మనకి ఇక్కడ ఎన్ని విషయాలు జరిగించబడుతున్నా మనకి తెలియాలండి. When that man commits sin, ఎప్పుడైతే ఆ వ్యక్తి పాపం చేస్తా ఉన్నాడో, he has to realize sin. మొదటిగా ఆ వ్యక్తి పాపాన్ని గుర్తించాలి. He has to bring the sin offering. ఆయన పాప పరిహారత బలిపశువుని తీసుకురావాలి. He has to lay his hand on the sin offering. ఆ వ్యక్తి బలిపశువు మీద చేతులు ఉంచాలి. That sin offering has to die, ఆ యొక్క బలిపశువు మరణించాలి. and by his blood has to apply on the horns of the altar. ఆ రక్తం అనేది బలిపీఠపు కొమ్ముల మీద పూయబడాలి. And Bible said that sins will be forgiven. ఆ విధంగా బైబిల్ చెప్తా ఉంది మనిషి యొక్క పాపాలు క్షమించబడతాయి. This is the way of the forgiveness of sin. ఈ విధంగా పాప క్షమాపణ అనేది జరుగుతుందండి. This is the one-time sin offering. ఇది కేవలం ఒకసారి ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు మాత్రమే అర్పించే బలి. Before Jesus come to the world, యేసయ్య ఈ లోకానికి రావడానికంటే ముందు different kinds of animal has to sacrifice. మరి వివిధ రకమైన జంతువులు ఈ విధంగా బలి అర్పణ ఇస్తూ ఉండేవారు. By the sacrifice of different kinds of animals, మరి వివిధ రకమైన జంతువుల అర్పణ ద్వారా one sin could be forgiven. ఒక పాపం మాత్రమే క్షమించబడేది. 1 year sin could be forgiven. ఒక సంవత్సరం పాపం మాత్రమే క్షమించబడేది. One tribe sin could be forgiven. ఒక జాతి ఒక తెగ పాపాలు మాత్రమే క్షమించబడేది. There was a time ఒక సమయం ఉందండి, Israelites could receive free from sin through this way. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఈ మార్గంలో వారి పాపం నుంచి బయటకు వచ్చేవాళ్ళు. That's why Bible says blood was flowing from the temple like a river. అందుకే బైబిల్ చెప్తా ఉంది మరి మందిరంలో రక్తం అనేది నదుల్లో ప్రవహిస్తుందని. But God, He wanted to save the world. మరి కానీ దేవుడి లోకాన్ని రక్షించాలనుకుంటున్నాడు. Because all the human beings came from Adam. ఎందుకంటే మానవులందరూ కూడా ఆదాము నుంచి వచ్చిన వారు. God has a plan to save the world from the sin. మరి దేవుడికి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ లోకాన్ని పాపం నుంచి రక్షించడానికి. So God sent His Son. దేవుడు ఆయన కుమారుడిని పంపించాడు. So Bible says He will save His people from their sin. బైబిల్ చెప్తా ఉంది ఆయనే తన ప్రజల పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు అని. People of God, they committed sin. దేవుని ప్రజలు పాపం చేశారు. They born in sin. వారి పాపంలో జన్మించారు. They born in sin. They committed sin. వారి పాపంలో జన్మించారు, పాపం చేసేవారిగా But they ఉన్నారు. cannot wash their sin. కానీ వారి పాపాన్ని వారు కడుక్కోలేరండి. By their prayer, their sin cannot be forgiven. ప్రార్థన ద్వారా పాపాలనేది కడగబడవు. By their offering, sin cannot be వారి forgiven. అర్పణల ద్వారా వారి పాపాలనేది క్షమించబడవు. By their good work, sin cannot be forgiven. వారి యొక్క మంచి ప్రవర్తన ద్వారా పాపాలనేది క్షమించబడవు. The Son of God has to come కాబట్టి దేవుని కుమారుడు భూమి మీదకి to రావాలి save us from our sin. మన పాపాల నుంచి రక్షించడానికి. One day Jesus Christ has
come to the world. మరి ఒక రోజు యేసయ్య భూమి మీదకి రావడం జరిగింది. He bore the human body. ఆయన మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. Word of God become flesh. మరి దేవుని యొక్క వాక్యం శరీరధారిగా వచ్చింది. And he come among us. ఆయన మన మధ్యలోకి వచ్చాడు. And one day he is going to the Jordan River. మరి ఒక రోజు యోర్దాను నది దగ్గరికి ఆయన వెళ్ళాడు. And he visit to John the Baptist. ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని కలుసుకున్నాడు. That day what John the Baptist he was doing? ఆ రోజు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే He was giving baptism to the sinner. మరి పాపులకి ఆయన బాప్తిస్మ ఇవ్వడం జరుగుతా ఉంది. All sinful people they come to John the Baptist. పాపులు అందరూ కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వస్తా ఉన్నారు. They repent and they took the baptism. వారు మారు మనసు పొందుకుని బాప్తిసాన్ని తీసుకుంటా ఉన్నారు. But one day all of a sudden Holy Son of God came to John the మరి Baptist. అకస్మాత్తుగా పరిశుద్ధమైన దేవుని కుమారుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు. Why Holy Son of God is coming to John the Baptist to take the baptism? మరి ఎందుకని పరిశుద్ధమైన దేవుని కుమారుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాడు? John the Baptist tried to prevail Jesus. మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసయ్యను అడిగించాలనుకుంటున్నాడు. Lord, you need to give me baptism. How I can give you baptism? దేవా నువ్వు నాకు బాప్తిస్మ ఇవ్వాలి కానీ నేను నీకు ఎలా బాప్తిస్మ ఇస్తాను? Then that time what Jesus said? ఆ సమయంలో యేసయ్య ఏం చెప్పాడంటే Let this thing has to done. మరి ఈ విషయం జరగనివ్వు నువ్వు. If this thing done, ఒకవేళ ఈ విషయం జరగబడినట్లయితే all the work of righteousness will be finished. దేవుని యొక్క నీతి యావత్తు కూడా పూర్తవుతుంది. All the work of righteousness will be fulfilled. మరి దేవుని యొక్క నీతి యావత్తు కూడా పూర్తవుతుంది. That time John the Baptist you understood. ఆ సమయంలో బాప్తిస్మ ఇచ్చి యోహానుకు అర్థమైందండి. Because John the Baptist is from the genealogy of priest. మరి ఎందుకంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రవక్తల్లో యాజకుల్లో చివరి వ్యక్తిగా ఉన్నాడు. He know his duty. ఆయనకి తెలుసు ఆయన ఏ పని చేయాలని. Then John the Baptist he agreed with Jesus. మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసయ్య మాటలకు అంగీకరించాడు. And John the Baptist he baptized Jesus. మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసయ్యకి బాప్తిస్మ ఇచ్చాడు. Then when John the Baptist gave the baptism to Jesus, ఎప్పుడైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసయ్యకి బాప్తిస్మ ఇచ్చాడో and after that what is happening? దాని తర్వాత ఏం జరిగిందండి? Can you see second PPT? So now John the Baptist is giving the baptism to Jesus. మరి యోహాను యేసయ్యకి బాప్తిస్మ ఇస్తా ఉన్నాడు. When John the Baptist gave baptism to Jesus, మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసయ్యకి బాప్తిస్మ when ఇస్తున్నాడు. Jesus come out from the water, ఎప్పుడైతే యేసయ్య నీటిలోంచి బయటికి వచ్చాడు Bible say heaven opened. బైబిల్ చెప్తా ఉంది ఆకాశం తెరవబడిందంట. And from heaven God is start to say something. మరి ఆకాశం నుంచి దేవుడు ఆయన చెప్తా మాట్లాడుతూ ఉన్నాడు. God say he is my beloved son. దేవుడు చెప్తా ఉన్నాడు ఈయన నా ప్రియమైన I am కుమారుడు. well pleased in him. ఈయన బట్టి నేను ఆనందిస్తా ఉన్నాను. Why God is expressing his happiness? ఎందుకని దేవుడు ఆయన యొక్క సంతోషాన్ని వివరిస్తా ఉన్నాడు. Why that point only heaven is open? ఎందుకని ఆ సమయంలోనే ఆకాశం తెరవబడింది. Why God is so happy that day? ఎందుకు దేవుడు ఆ రోజు ఎంతో సంతోషాన్ని కలిగి ఉన్నాడు. That reason we can know the next day. మరి ఆ కారణం ఏంటంటే తర్వాత రోజు మనం So చూడొచ్చు. next day, తర్వాత రోజు John the Baptist, బాప్తిస్మ ఇచ్చి యోహాను he is talking, saying about Jesus. మరి యేసయ్యను చూసి మాట్లాడుతూ ఉన్నాడు. What he is saying about Jesus? ఏం చెప్తా ఉన్నాడంటే He all of a sudden he start to shout. ఆయన అకస్మాత్తుగా అరవడం మొదలు పెట్టాడండి. He is shouting to people. ప్రజల దగ్గరికి వెళ్ళి అరుస్తా ఉన్నాడు. How he is shouting? ఏ విధంగా అరుస్తున్నాడంటే Behold the Lamb of God who takes away the sin of the world. ఇదిగో లోక పాపములు మోసుకుపోవచ్చిన దేవుని గొర్రె పిల్ల అని. John the Baptist is saying Jesus the Lamb of God. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసయ్యను చూసి చెప్తా ఉన్నాడు ఈయన దేవుని గొర్రె పిల్ల అని. And the Lamb of God ఈయన దేవుని గొర్రె పిల్ల అయ్యి not taking one sin, ఆయన ఒక వ్యక్తి పాపాన్ని తీసుకోవట్లేదండి. not taking one tribal sin. ఒక యొక్క తెగ సంబంధించిన పాపాన్ని తీసుకోవట్లేదు. He is taking away the sin of the world. ఈ లోక పాపాలను ఆయన తీసుకుంటా ఉన్నాడంట. Then what is the sin of the world? మరి ఈ లోక పాపాలంటే ఏంటండి? So world is start from the Adam. ఈ లోకము ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైంది. Sin entered through Adam. ఆదాము ద్వారా పాపం లోకంలోకి ప్రవేశించింది. Through one man Adam sin entered the world. ఆదాము అయిన ఒక మనిషి ద్వారా లోకంలోకి పాపం ప్రవేశించింది. The world is start from Adam. ఈ లోకం ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైంది. World will finish with the last man. మరి చివరి వ్యక్తితో ఈ లోకం అనేది ముగించబడతా ఉంది. As one day Adam was there, మరి ఒక రోజు ఆదాము అనేవాడు ఉన్నారు. there is a day when last man also will మరి come. చివరి వ్యక్తి జన్మించే రోజు కూడా ఉంది. But all men will be sinner. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపిగానే ఉన్నాడు. Why? ఎందుకనండి? Because of Adam. ఆదాము వల్ల. Because Adam committed sin. ఆదాము పాపం చేశాడు కాబట్టి. From Adam, whenever people born, they born in sin. మరి ఆదాము ద్వారా ఎవరైతే ప్రజలు జన్మిస్తా ఉన్నారో వాళ్ళు పాపంలో జన్మిస్తా ఉంటారు. That's why those people need the savior. అందుకని ఈ ప్రజలకి రక్షకుడు కావాలి. So after Adam there was Abraham. ఆదాము తర్వాత అబ్రహాం గారు ఉన్నారు. After that Moshe. మోషే ఉన్నాడు. Time of Jesus. యేసయ్య జన్మించిన సమయం ఉంది. Now we born. ఇప్పుడు మనం జన్మించాం. Now we are all born in this world. మనం అందరం కూడా ఇప్పుడు ఈ లోకంలో జన్మించాం. Now we are living. మనం ఇప్పుడు జీవిస్తా ఉన్నాం. After someday we will die. కొన్ని రోజుల తర్వాత మనం మరణిస్తాం. In the world, ఈ లోకంలో our world is this much. మన లోకం చాలా చిన్నదండి.
We born, మనం జన్మించాం, we are living, మనం జీవిస్తా we ఉన్నాం, will die. మనం మరణిస్తాం. When we will die, we don't know. మనం ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు. But we cannot live more than 120 years. కానీ 120 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు మనం బతకలేం. But Jesus took away the sin of the world. కానీ యేసయ్య లోక పాపాలు తీశాడంట. Jesus took away sin of the Adam. యేసయ్య ఆదాము యొక్క పాపాలని తీసేశాడు. Jesus took away sin of Abraham. అబ్రహాము యొక్క పాపాలని తీశాడు. Jesus took away sin of Moshe. మోషే యొక్క పాపాలని తీసేశాడు. And Jesus come 2000 years ago. మరి 2000 సంవత్సరాల క్రితం యేసయ్య భూమి మీదకి వచ్చాడు. After Jesus also there are so many people born. యేసయ్య తర్వాత కూడా ఎంతో మంది ప్రజలు జన్మించారండి. But Jesus took away from beginning to end. కానీ యేసయ్య ప్రారంభం నుంచి ముగింపు వరకు అందరి పాపాలను తీసేశాడు. That called sin of the world. దీనినే లోక పాపాలని పిలుస్తారు. People misunderstand. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటా They ఉన్నారు. say my some sin Jesus took away, some sin I have to receive forgiveness of sin. కొంతమంది ప్రజలు ఏమనుకుంటారంటే కొన్ని పాపాలు యేసయ్య తీశాడు, మిగిలిన పాపాల కోసం నేను దేవుణ్ణి అడగాలి అని. Because we are living in the human world. ఈ రోజు ప్రజలు మానవ సంబంధమైన లోకంలో Our world is జీవిస్తున్నారు. in the timeline. మన లోకం అనేది సమయాన్ని కాల గడియల్లో ఉంది. But God is eternal world. కానీ దేవుడు సమయానికి బయట ఉన్నాడు. God is eternal. దేవుడు సర్వవ్యాప్తిగా ఉన్నాడు. He work eternality. ఆయన నిత్యత్వం కోసం పనిచేస్తాడు. So Jesus is the savior of the whole world. యేసయ్య ఈ లోకం అంతరికి కూడా రక్షకుడుగా ఉన్నాడు. So Jesus took away all sin of the world. యేసయ్య లోక పాపాలు అన్నిటి కూడా తీసేసాడంట. From our birth, నా జన్మ నుంచి now we are living. ఇప్పుడు మనం జీవిస్తా ఉన్నాం. We will die. మనం మరణిస్తాం. Tomorrow our children will be there. రేపొద్దున మన పిల్లలు కూడా ఉంటారు. After that our grandchildren will be there. దాని తర్వాత మన మనవాళ్ళు కూడా ఉంటారు. Continue people will born. ప్రతిసారి కూడా ప్రజలు జన్మిస్తానే They ఉంటారు. will come, last man will be there. మరి ఒక రోజు వస్తే ఆ రోజు చివరి మనిషి కూడా ఉంటాడు. But Jesus took away all the sin of the world. కానీ యేసయ్య లోక పాపాలు అన్ని కూడా తీసుకువెళ్ళాడు. Then after that Jesus start to preach. దాని తర్వాత యేసయ్య ప్రకటిస్తా ఉన్నాడు. What Jesus preach? యేసయ్య ఏమని ప్రకటిస్తున్నాడంటే, Son, your sins are forgiven. కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. Some people accept the word of Jesus. కొంతమంది ప్రజలు యేసయ్య మాటను అంగీకరించారు. Some people start to fight with Jesus. కొంతమంది యేసయ్యతో గొడవ పట్టు మొదలు పెట్టారు. Hey, how you can say sins are forgiven? ఎలా చెప్పగలను పాపాలు క్షమించబడ్డాయని? Except God, who can forgive sin? దేవుడు తప్ప ఎవరి పాపాలు క్షమించగలరు? But Jesus said, I have authority to forgive sin. కానీ యేసయ్య చెప్తా ఉన్నాడు, పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉందని. People who believe the word of Jesus, ఎవరైతే యేసయ్య మాటలు నమ్ముతా ఉన్నారో they got faith, my sins are forgiven. వారి దగ్గర విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, నా పాపాలు క్షమించబడ్డాయి. People who did not believe the word of Jesus, ఎవరైతే ఈ దేవుని యొక్క మాటలు నమ్మలేదో they remain as a sinner. వాళ్ళు పాపులుగానే మిగిలిపోయారండి. Today also same. ఈ రోజు కూడా అదే విధంగా When జరుగుతుంది. Jesus took away all our sin, యేసయ్య ఎప్పుడైతే మన పాపాలన్నిటిని కూడా తీసుకున్నాడో he has to pay the wages of sin. ఆయన పాపానికి కావాల్సిన జీతాన్ని చెల్లించాలి. He died on the cross. ఆయన శిలువ మీద మరణించాడు. Why Jesus died on the cross? ఎందుకు ఆయన శిలువ మీద మరణించాల్సి వచ్చింది? Not because he committed sin. ఆయన పాపం చేశాడు కాబట్టి కాదండి. Then why he died on the cross? మరి ఎందుకు ఆయన శిలువ మీద మరణించాడు? Bible says he died for our sin. బైబిల్ చెప్తా ఉంది మన పాపాల కోసం ఆయన Not మరణించాడు. only my sin. నా ఒక్కడి పాపం కోసం కాదండి. From Adam to last man. ఆదాము దగ్గర నుంచి చివరి మనిషి వరకు అండి. My sin, my father's sin. నా పాపాలు నా తండ్రి పాపాలు, My sin, my son's sin. నా పాపాలు నా కుమారుడి పాపాలు, All the sin of the world. ఈ లోక పాపాలు అన్నిటి నుంచి Jesus, he took away his own body. యేసయ్య ఆయన సొంత శరీరం మీద తీసుకున్నాడు. He hung his body on the cross. ఆయన శిలువ మీద ఆయన యొక్క శరీరాన్ని అర్పించాడు. Wages of sin of death is he died on the cross and finished. ఆయన పాపానికి కావాల్సిన జీతం మరణాన్ని శిలువ మీద చెల్లించాడు. By his blood he washed our sin. ఆయన రక్తం ద్వారా మన పాపాన్ని కడిగాడు. And he resurrected. ఆయన పునరుద్ధానుడయ్యాడు. And after resurrected, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత he is proclaiming. ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. He is proclaiming. ఆయన ప్రకటిస్తా ఉన్నాడు, Your sins are forgiven. మీ పాపాలు క్షమించబడ్డాయి. You are no longer sinner. నువ్వు ఇక పాపివి కాదు. I made you justified. నేను నిన్ను నీతిమంతుడిగా తీర్చాను. You are holy. నువ్వు పరిశుద్ధుడివి. Today there are people who accept the word of ఈ God. రోజు కొంతమంది ప్రజలు ఈ వాక్యాన్ని అంగీకరిస్తాను. They become free from sin. వాళ్ళు పాపం నుంచి స్వతంత్రులు They అవ్వగలుగుతున్నారు. connect the heart with Jesus. వారి యేసయ్య హృదయంతో ఏకం కాగలుగుతా ఉన్నారు. Their heart connect with the death of Jesus. మరి యేసయ్య మరణంతో వారి హృదయం ఏకమవుతా Their ఉంది. heart connect with the resurrection of Jesus. యేసయ్య పునరుద్ధానంతో వారి హృదయం అనేది ఏకమవుతా ఉంది. So one scripture we will read and we will finish. ఒక వాక్యాన్ని చదివి మనం ముగిద్దామండి. Hebrews chapter 10 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. So please you reduce the light. దయచేసి లైట్ ని కొంచెం So తగ్గించండి. we want to read together. మనం అందరూ కూడా కలిసి ఈ వచనాన్ని మనం చదువుదాం. Hebrews chapter 10 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము. Can we see in the screen? ఒకసారి స్క్రీన్ మీద వాక్యాన్ని చూపిస్తారా అండి?
Hebrews chapter 10 verse 10. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. What is written? ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, By that will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒకసారి అర్పించబడి చేత ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అని వాక్యం చెప్తా ఉంది. Can you read all of you? మరి అందరూ కూడా చదవగలుగుతున్నారండి ఈ వాక్యాన్ని? What is the written in the scripture? వాక్యంలో ఏమని రాయబడింది? Word is God. దేవుడు వాక్యము దేవుడై ఉన్నాడు. If we say I believe God, we will believe word of God. ఇప్పుడు మీరు దేవుడిని నమ్ముతున్నాను అని చెప్తున్నట్లయితే వాక్యాన్ని నమ్ముతున్నట్టు. What word of God say? దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, By that will. ఆ చిత్తాన్ని బట్టి. By which will? ఎవరి చిత్తం అంటండి? By the will of God. దేవుని యొక్క చిత్తం అంట. What is the will of God? దేవుని చిత్తం ఏంటండి? Our sanctification. మనం పరిశుద్ధపరచబడటం. God want to sanctify us. దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలని. God want to take us heaven. దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి. God know we born in sin. దేవుడికి తెలిసి మనం పాపంలో God జన్మించాం. know we committed sin. దేవుడికి తెలిసి మనం పాపం చేసేవారిగా ఉన్నాం. God sent His Son to solve our sin. కాబట్టి దేవుడు ఆయన కుమారుని పంపించాడు మన పాపపు సమస్య నుంచి పరిష్కారాన్ని ఇవ్వడానికి. God sent His Son to make us holy. దేవుడు ఆయన కుమారుని పంపించాడు మనం పరిశుద్ధులుగా చేయడానికి. And Son of God fulfill the Father's will. దేవుడి యొక్క కుమారుడు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని పరిపూర్ణం చేశాడు. So what Bible say? బైబిల్ ఏం చెప్తుందంటే, By that will. ఆ చిత్తాన్ని బట్టి. By that will. ఆ చిత్తాన్ని బట్టి We have been sanctified. మనం పరిశుద్ధపరచబడి ఉన్నామంటే. We have been sanctified. మనం పరిశుద్ధపరచబడి ఉన్నామంటే Through the offering of body of Jesus Christ once for all. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడడం ద్వారా How we become holy? ఎలా పరిశుద్ధం ఏమంటండి? Because we pray a lot. మనం ఎక్కువగా ప్రార్థించాం కాబట్టి. Because we give a lot of offering. ఎంతో కానుకలు ఇచ్చాము కాబట్టి. Because we do the good work. మనం మంచి పనులు చేసామనా? Our good work cannot make us holy. మన మంచి పనులు మనం పరిశుద్ధులు చేయలేవండి. But the offering of body of Jesus Christ has made us holy. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మనల్ని పరిశుద్ధులు చేయగలుగుతుంది. So what today we have to do? ఈ రోజు మనం ఏం చేయాలంటే, We have to agree with the word of ఈ God. వాక్యంతో మనం అంగీకరించాలి. Oh Lord, thank you. ఆ దేవానికి కృతజ్ఞతలు. By the will of God. దేవుని చిత్త ప్రకారంగా Through the offering of body of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క శరీరం అర్పించడం ద్వారా God, you made me holy. దేవా నువ్వు నన్ను పరిశుద్ధిని చేశావు. Thank you, Lord. కృతజ్ఞతలు తండ్రి. Thank you for your grace. నీ యొక్క కృపను బట్టి నీ కృతజ్ఞతలు. Thank you, Jesus, for your sacrifice. మీ యొక్క అర్పణ బట్టి మీ కృతజ్ఞతలు.